అందరు బాగున్నారా? ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. ఏ దినము అంటే, మీరు ఏ గర్భము నుండి అయితే వచ్చారో, ఏ గర్భములో నుండి మీరు ఈ లోకంలోకి వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకునే దినము. వారిని జ్ఞాపకం చేసుకునే దినం. ఏంటి అండి? ఈరోజు మదర్స్ డే, తల్లుల దినము. దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఏంటిది? తల్లుల దినం. ఈ లోకములో మనము ఈ లోకంలో నువ్వు ఉన్నావంటే ఆ గర్భం నుండే మొదటిగా నువ్వు రూపింపబడ్డావని జ్ఞాపకం చేసుకోండి. ఆ గర్భంలోనే మొదటిగా నీ రూపురేఖలని దేవుడు దిద్దినాడని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు పురుషునివా స్త్రీవా, నువ్వు ఎటువంటి కలర్ ఉండాలి, ఎలా ఉండాలి అనేది దేవుడు నిన్ను నిర్మించిన విధానం చూస్తే భయం పుట్టిందంట. ఎవరికి? దావీదు భక్తునికి. అందుకొరకే ఒకవేళ నీ జీవితంలో భక్తి ఇంకా పెరగాలి అంటే, దేవుని ఇంకా నువ్వు భయభక్తుల్లో ఇంకా దేవుని ఇంకా నువ్వు ఆరాధించాలి అంటే, నువ్వు ఒకవేళ దావీదు రాసిన కీర్తనలు చదివితే అందుకొరకే నీ భక్తి జీవితం ఇంకా పెరుగుతుంది. అందుకు దేవుడు ఒక మాట అంటాడు దావీదు భక్తుని. ఏమంటాడు? నా హృదయాను సారుడు అంటాడు. గాడ్ నోస్ హిస్ హార్ట్ అండ్ ఐ థింక్ డేవిడ్ నోస్ గాడ్ హార్ట్. దేవుని హృదయంని తెలుసుకున్నవాడు. ఈ దినము మనము ప్రత్యేకంగా తల్లుల విషయమై కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ దినము ఎప్పుడు ఆరంభించబడినదంటే 1907 ఆనా జారియస్ అని ఒక స్త్రీ తన తల్లిని జ్ఞాపకం చేసుకొని 1907 ఆమె ఆరంభించిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ దీన్ని అఫీషియల్గా మదర్స్ డే అని 1914 డిక్లేర్ చేశారు. ఆ దినం నుండి ఈ దినం వరకు దాన్ని సెలబ్రేషన్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 100 yearsకి ఎక్కువ అయిపోయినది. కాకపోతే కొంచెం కమర్షియల్ అయినదని బాధపడుతున్నారు. కానీ ఎలా అయినా ఏమైనా కూడా మీ తల్లిని జ్ఞాపకం చేసుకోవడము మంచిది. తల్లిని జ్ఞాపకం చేసుకోవడము మంచిది. ఎందుకు తనని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మొదటి రీజన్ ఏంటంటే, షీ నాట్ ఓన్లీ గివ్ యూ బర్త్, ఆమె నిన్ను జన్మనిచ్చడమే కాకుండా షీఈ్ అ టీచర్ ఫర్ యూ. ఆమె నీకు ఏం చేస్తుంది? మొదటిగా నీకు మాటలు రావడానికి కారణం ఎవరు అంటే నీ తల్లే. నేర్పిస్తుంది. అమ్మ నాన్న అని నేర్పిస్తుంటుంది నేను మాట్లాడడానికి. షీఈ్ అ ప్రొటెక్టర్. నిన్ను కాపాడి నీ బాల్య వ్యవస్థలో నువ్వు ఎలా ఉన్నావు, నేను ఫ్రజైల్గా ఉన్నప్పుడు తను నేను కాపాడుతూ షీ బికమ్ ఏ గ్రేట్ ప్రొటెక్టర్. అలానే షీఈ్ బిహైండ్ యూ, షీఈ్ అ గ్రేట్ ప్రేయర్ వారియర్ ఫర్ యూ. నీ జీవితం స్థిరపరచడానికి, నీవు బాగుపడడానికి, నువ్వు అన్ని విషయంలో ఘనమైన జీవితంని నువ్వు సాధించడానికి కోసమై షీ బికమ్ ఏ ప్రేయర్ వారియర్ ఫర్ యూ. అనేకుల జీవితాలని తల్లిలో ఒక ప్రార్థన మలిచినదని మనము అనేకమైన నిజ సాక్ష్యాలు వింటాం. అనేక గొప్ప గొప్ప దైవజనులు కూడా తల్లి ఒక ప్రార్థన ద్వారా మారారని మనం చూస్తాం. ఇంకొకటి కంఫర్టర్. ఆమె ఇచ్చే కంఫర్ట్ నీకు ఎక్కడ ఇయ్యదు. మనకు చాలా బాధినప్పుడు ఒకవేళ నీ తల్లి ఒడిలో పడుకోవాలంటే ఎంతో ఆశ ఉంటుంది. ఏమైనా బాధ అయినప్పుడు అమ్మా అని ఏడుస్తారు. ఏమని ఏడుస్తారండి? అమ్మా అంటారు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ షీల్ గైడ్ యూ. ఆమె ఏం చేస్తుంది? సరి అయిన త్రోవలు నడవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకొరకే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఒక మాట అంటుంటాడు, సామెతలు 1:8 నీ తల్లి చెప్పున బోధను త్రోసివేయకుము అని చెప్తుంటాడు. నీ తల్లి ఏదైతే నీకు బోధ చేస్తుందో దాన్ని త్రోసివేయకూడదు, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే మీ జీవితంలో మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి కోసమై మీరు ఘనమైన జీవితమును జీవిస్తే తన ఆనందముగా మీకు తల్లిదండ్రులు ఆనందిస్తారని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఇక్కడ ప్రావర్బ్స్లో సామెతలు 10:1 ఏమని రాయబడింది చూడండి. యెహోవా యందు భయభక్తులు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానము గల కుమారుడు తండ్రికి సంతోషము పరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తుంటాడు? తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తుంటాడు. తల్లి హృదయంలో ఒకలాంటి వేదన ఉంటుంది. మనం ఈ దినము జ్ఞాపకం చేసుకోవాలా. మీ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి కోసమై, ఆమెని ఘనపరచడానికి కోసమై ఈ దినం మనకు దేవుడు దయచేశాడని మీరు దేవుని స్తుతించాలా. ఎస్, బికాజ్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్ ఇన్ దిస్ వరల్డ్. అందుకొరకే ఈ దినం మనం ఎవరెవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మొదటిగా నీ బయాలజికల్ తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే నీకు జన్మనిచ్చారో బయాలజికల్గా వారిని జ్ఞాపకం. రెండవది, యు షుడ్ రిమెంబర్ యువర్ స్పిరిచువల్ మదర్. నేను ఆత్మీయంగా ఎదగడానికి కోసమై
నీ ఆత్మని బలపరచడానికి కోసమై ఎవరైతే స్పిరిచువల్ మదర్స్ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, యు షుడ్ రిమెంబర్ యువర్ గ్రాండ్ మదర్ ఆల్సో. ఎవరండి? గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ ఉన్న జ్ఞాపకం చేసుకోవాలి. వారు చేయబట్టే మీరు ఈ యొక్క తరంలో మీరు ఉన్నారని, వారి గర్భంలో నుండి మీరు వచ్చారని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వీ షుడ్ హానర్ సింగిల్ మదర్స్ ఆల్సో. ఒంటరిగా ఉన్న మదర్ని కూడా మనము గణపరచాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ సపోర్ట్ లేకున్నా కూడా వారు బలముగా నిలబడి వారి కుటుంబాన్ని నిలబడాలని వారు ఎంతో ప్రయాసపడి వారి భర్త వారికి సపోర్ట్ చేయకపోయినను, ఏ విషయంలో వారికి దూరమైనను వారు దాన్ని పట్టు విడవక పిల్లల విషయమై వారి జీవితంని సాక్రిఫైస్ చేసుకొని వారి ఆశలని చంపుకొని పిల్లల్ని ఎదుగుదల కోసమై వారి జీవితంలో సాక్రిఫైస్ చేస్తారు. చూసారా? అటువంటి తల్లులను కూడా మనం సన్మానించడం నేర్చుకోవాలా. మూడవది ఇంకోటి అడాప్టివ్. అంటే పిల్లలు లేకుంటే కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు తల్లులు, అంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళని కూడా కనపరచాలి మనం. ఎందుకంటే ఆ ప్రేమని వారు కనపరుస్తారు. వారి కడుపులో రాకున్నను వారి ఆ తల్లి ప్రేమని కనపరుస్తూ ఉంటారు. సో వీ షుడ్ హానర్ దెమ్ ఆల్సో ఈ దినం బట్టి. అలానే ఉమెన్స్ హు నరిష్ అదర్స్ విత్ లవ్. ప్రేమ కలిగి ఎవరి తల్లి ప్రేమని చూపించిన వారు ప్రతి ఒక్కరిని ఈ దినం మనం ఏం చేయాలా? సన్మానించాలా. హల్లెలూయా, హల్లెలూయా. టుడే మ్యాక్సిమం ఎంతమంది మీరు మదర్స్ని గ్రీట్ చేస్తే అంతమందిని మదర్స్ని గ్రీట్ చేయండి. దొరికిన వాళ్ళ గ్రీట్ చేయండి, దొరికిన వాళ్ళ గ్రీట్ చేయండి. అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ ఒక మదర్ని అడిగారు. ఏమన్నారు అంటే, ఒక చిన్న ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాడు, వెన్ డూ మదర్ రిటైర్డ్ అని. ఎప్పుడు మదర్ రిటైర్డ్ అవుతుందంటే షీ లాఫ్డ్ అండ్ సేడ్. అవి నవ్వి ఒక మాట ఉంది, నెవర్. ఒక మదర్ అనేది ఎప్పుడు రిటైర్ కాదు. పిల్లలు పెరిగిన తర్వాత కూడా ఆఫ్టర్ దే బికమ్ ఓల్డ్ ఏజ్ ఆల్సో ఏ మదర్ స్టిల్ హ్యావ్ వరీ అబౌట్ దర్ కెరియర్, దర్ హార్ట్స్ అండ్ దర్ లైఫ్ అండ్ షీ ప్రే ఫర్ దెమ్. తల్లి మరిచినా, నీ తండ్రి మరిచినా నేను నిన్ను చేరదీయును అంటుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సృజించిన దాంట్లో, సృష్టిలో వారు కూడా ఒక భాగమే అని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము ఇద్దరు తల్లిని నేను పరిచయం చేస్తాను, త్వరపడి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇద్దరు తల్లులు ఒక రాజు దగ్గరకు వస్తారు.
ఈ రాజు అప్పుడే అపాయింట్ అవుతాడు. ఈయన ఎవరు అంటే, ఈయన దేవుని సన్నిధిలో నాకు చాలా ఇష్టమైన ప్రార్థన చేశాడు, నేను కూడా అటువంటి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉంటాను. అయ్యా నీకు ఇష్టమైన ప్రార్థన నేను చెయ్యాలి, నీకు యోగ్యమైన ప్రార్థన నేను చెయ్యాలి. అయ్యా నాకు ఇష్టమైనది కాదు తండ్రి, నీకు ఇష్టమయ్యి నీవు దాన్ని డన్ అనేటట్టు నేను ప్రార్థన చేయాలి అని నేను ఎప్పుడు ప్రార్థిస్తాను. ఒకవేళ మొదటి రాజుల 3వ అధ్యాయం చదివినట్లయితే మనకు సొలొమోను మహారాజు ఎప్పుడైతే దావీదు తర్వాత ఆయన సింహాసనముని ఆయన పొందిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ఏం ప్రార్థిస్తాడంటే, అయ్యా నీ ప్రజలని ఏలే నాకు ఒక వివేచన వరం నాకు దయచేయమంటాడు. హీ నో హౌ టు ప్రే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం దేవుని సన్నిధిలో ఏం ప్రార్థించాలి అని తెలుసుకోవాలి. ఆయన ఆ ప్రార్థన వల్ల దేవుడు ఇష్టమైన ప్రార్థన చేశాడని ఆయన మిగతా అన్ని దయచేస్తాడు. ఆయుష్ను దయచేస్తాడు, ఐశ్వర్యమును దయచేస్తాడు, ఆయనకి కలిగినదంతయు ఆయన లాంటి రాజు ఇంకా ముందట రాడు అని చెప్తుంటాడు. అంత జ్ఞానము వివేచనము దేవుడు ఆయన తనకు దయచేసిన తర్వాత మొదటిగా ఒక సమస్య వచ్చి కూర్చుంటుంది ఆయన దగ్గర. ఆయన న్యాయపీఠంలో ఒక ఇద్దరు తల్లిలో చేరుతారు. వారి ఇద్దరు ఎవరు అంటే వేశ్యలని రాయబడింది. అంటే వాళ్ళ తండ్రిలో ఎవరో వారికి తెలియదు, కానీ ఇద్దరు ఒకటే రూమ్లో ఉంటారు. వారికి ఇద్దరికి ఒకే సమయంలో పిల్లలు పుడతారు. ఒకరికి 3 రోజుల తర్వాత పుడతారు. అంటే ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటారు అనుకోండి. అయితే వీరిద్దరి కొట్లాట ఏమిటి అంటే, తీసుకొని వస్తారు రాజు దగ్గరికి. తీసుకొని వచ్చి, అమ్మ అయ్యా ఈ బాలుడు నా కొడుకు అని ఒక ఆమె అంటుంది, ఇంకొక ఏమంటుంది ఈ బాలుడు నా కొడుకు అని చెప్తుంటాడు. చిన్న పిల్లల్ని ఎవరి పిల్లలు అని ఇద్దరు తల్లిలు కొట్లాడుతూ ఉంటే మనము గుర్తుపట్టడం కష్టం ఉంటుంది. అదే పుట్టిన వెంటనే రోజులలో పిల్లల్ని చెప్పడము కష్టం. చాలామంది ఎవరిలాగా ఉన్నారు అని అడిగితే కొన్ని రోజులాగా తెలుస్తుందని చెప్తుంటా. నాలాగున్నాడంటే కొన్ని రోజులాగంటారు, అంతే 1 వీక్ 10 డేస్. అప్పుడే పుట్టిన వెంటనే నీలాగున్నారు నాలాగున్నారు, కానీ పెరుగుతూ ఉంటే మారుతూ ఉంటారు. వాళ్ళు పెరుగుతూ ఉంటే మారుతూ ఉంటారు. సేమ్ థింగ్. అందుకొరకు ఇటువంటి క్రిటికల్ క్వశ్చన్ వచ్చింది ఎవరి దగ్గరికి, ఈ న్యాయం తీరమని రాజు దగ్గరికి వచ్చింది. ఇక తల్లి గుణాలను మనం చూడండి. ఒక తల్లి ఏమో అక్కడ కుమారుడు కాదు, ఒక తల్లికేమో కుమారుడు. ఇద్దరిని ఎట్లా నేను డిఫరెన్షియేట్ చేయాలి? ఈ ఒక తల్లి అబద్ధం చెప్తున్నది, ఒక తల్లి నిజము చెప్తున్నది. అయితే తల్లి హృదయము అందరిది ఒకలాగుంటుందా అంటే, వేరే వారి యొక్క బిడ్డల విషయంలో వేరుగా ఉంటుంది, వారి పిల్లల విషయంలో ఒకలాగుంటుందని జ్ఞాపకం చేసుకోండి. దే హ్యావ్ అ డిఫరెంట్ హార్ట్స్ రిగార్డింగ్ అదర్ చిల్డ్రన్, బట్ దే హ్యావ్ డిఫరెంట్ హార్ట్ ఫర్ దేర్ ఓన్ చిల్డ్రన్. కానీ నిన్ను సృజించిన దేవుడు ఆయన మన ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడంటే, మీ నా పిల్లలు అని చెప్తున్నాడు. హల్లెలూయా. యూఆర్ ఆల్ మై చిల్డ్రన్. ఆయనలో వ్యత్యాసము లేదు, ఆయన ఏ భేదము లేదు, నేను ఏ భేదముని చూపించాడు. ఒకవేళ నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఈ దినము, అయ్యా నాకు తీర్పు తీర్చవారి నువ్వు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నీకు తీర్పు తీర్చడానికి కోసమై ఆయన ఇష్టపడి ఉంటాడు. ఇక్కడ ఇద్దరు తల్లులను చూసిన తర్వాత రాజుకి ఎవరు ఈ తల్లి అంటే, ఒక తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా ఈమె చనిపోయిన కుమారుడు నాకు ఇచ్చింది, బ్రతికున్న కుమారుడు ఆమె దగ్గర తీసుకున్నది, ఆమె ఆయనపై పొర్లాడి ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన వారు నాకు ఇచ్చేసింది అని చెప్తే, ఇక్కడ జ్ఞానం కలిగిన సొలొమోను మహారాజుకి ఏం చేయాలో అర్థం కాక ఆయన చేసిన కార్యమును చూసినప్పుడు, ఇంత మూర్ఖమైన రాజు, ఇంత కఠినమైన రాజు ఎవరైనా ఉంటారా అనుకోవచ్చు. ఆయన ఏం తీసుకురమ్మన్నాడు, కత్తిని తీసుకురా అని చెప్పాడు. కత్తిని తీసుకొని వచ్చిన వెంటనే మనం అంటాం, కత్తి ఎందుకు అంటే, ఆ రాజు ఏమంటాడంటే ఆ పిల్లవాడిని 2 భాగాలు చేయని చెప్తుంటాడు. 2 భాగాలు చేసిన తర్వాత ఒక పిల్లవాడిని ఒక ముక్కని ఈ అమ్మాయి ఈమెకిచ్చే తల్లికిచ్చే, ఇంకొక ముక్కను ఇంకో తల్లికిచ్చే అని చెప్తుంటాడు. అయితే నిజమైన తల్లి ఏమంటుందంటే, అయ్యా నా కుమారుణ్ణి బ్రతకని అని చెప్తుంది. ఇంకొక ఆమె ఏమంటుందంటే, నువ్వు చంపివేయి, నాకు అవసరం లేదు, ఆమెకు అవసరం లేదు అంటుంది. చూడండి, ఇక్కడ ఇద్దరు తల్లులలో మనల్ని ఒక హృదయము దేవుని హృదయం చూపిస్తున్నాడు, ఇంకొక హృదయము సాతాను హృదయం చూపిస్తున్నాడు. మనం కూడా అనుకుంటాం, ఇక్కడ ఒక తల్లి ఏమంటుందంటే, అయ్యా తనని బ్రతకని, ఇంకా వద్దు చంపకు అని చెప్తుంది. ఆమె నిజమైన తల్లి. ఈ దినము నీవు ఎటువంటి జీవితము జీవిస్తున్నాను, నువ్వు దేవునికి సాతానికి దూరముగా జీవిస్తున్నాను, దేవుడు ఏం చూస్తుంటాడంటే నీ మీద ఆశ కలిగి ఉంటాడు. కాబట్టి నువ్వు తిరిగి ఒకరోజు నా దిక్కు చూస్తావని, తిరిగి మరి ఒకసారి వస్తావని నీ ప్రాణమని దేవుడు ఏం చూస్తుంటాడు, ఇంకా నువ్వు నీకు సమయమని దయచేస్తూ ఉంటాడు.
యు గోయింగ్ ఆన్ గివింగ్ టైమ్ టు యూ. ఏం కాదులే, వన్ డే యు విల్ నో, వన్ డే యు విల్ నో ద ట్రూత్ అని. ఇక్కడ ఎవరైతే ఇంకొక తల్లి ఏం చేస్తుందంటే వాని చంపివేయి, నాకు అవసరం లేదు, నేను చంపివేస్తే అయిపోతుందండి. సాతానుడు కూడా మన జీవితముని నాశనం చేయడానికే వస్తాడు. దొంగ దేనికి వస్తాడంట? దొంగలించడానికి, అంతయు నాశనం చేయడానికి వస్తుంటాడు. మీరు తెలుసుకోవాల్సినది ఈ దినం ఏమిటంటే, మీకు సరియైన దేవుడు కావాలి అన్నప్పుడు, ఇక్కడ సరియైన నిర్ణయం నీ జీవితంలో తీసుకోవాలన్నప్పుడు, ఇక్కడ ఇద్దరు తల్లిలను చూపించి ఆ దినము రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కఠినమైన నిర్ణయములు, కఠినమైన పరిస్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సరియైన సమాధానముని దేవుడు దయచేస్తాడు. ఆ దినము ఆయన తీసుకున్న నిర్ణయం నేను చూసి, సాల్మోన్ మహారాజు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడు, కత్తి తీసుకొచ్చి 2 భాగాలు చేస్తే చనిపోతారు కదా అంటే, యాక్చువల్లీ సాల్మోన్ మహారాజుకి బాలుని చంపాలని లేదు, కానీ నిజమైన తల్లి ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని తల్లి హృదయం చూసిన వెంటనే ఆ తల్లి హృదయం ఏమున్నదంటే నీ జీవితం విషయమై ఆశ కలిగి ఉన్నప్పుడు వెంటనే నిజమైన తల్లి ఈమెనే అని నువ్వు ఆ బిడ్డని ఇచ్చేయని చెప్తుంటాడు. దేవుడు కూడా నీవు కూడా నశించకుండా ఉండడానికి కోసమై, నిన్ను వెతికి రక్షించడానికి కోసమై ఆయన శిలువ మరణముని పొందాడు. హల్లెలూయా. అని నేను తల్లి మరిచినా తండ్రి మరిచినా ఆయన నేను విడవనని చెప్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ తల్లి, నీకు జన్మనిచ్చిన తల్లి, నిన్ను పెంచిన తల్లి, నేను ఒకవేళ నేను స్వీకరించుకున్నాను, లేకపోతే నీ మీద ఒకవేళ డిఫరెన్షియేషన్, 4 పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు, ఒకళ్ళు తక్కువ ప్రేమిస్తారు. నా తల్లి నన్ను అంత ప్రేమించింది అనుకోవచ్చు. మేబీ దే షో డిఫరెన్షియేషన్. ఒకవేళ బాగా ఎదిగితే, ఒకవేళ మంచి స్థాయిలో ఉన్న వారిని ఎక్కువ ప్రేమిస్తారు తల్లిదండ్రులు, తక్కువ ఉన్న వారిని సరిగా ప్రేమించరేమో. కానీ ఈ దినము నీ తల్లి నిన్ను వేరుగా చూసినాను, నేను తల్లిని కించపరచాలని కాదు, బాధ పెట్టాలని కాదు, కానీ వాళ్ళ హృదయములు అలా ఉంటాయి. కానీ ఈ దినము నిన్ను సృజించిన దేవుడు, నువ్వు గర్భంలోనే నిన్ను సృజించిన దేవుడు, సృష్టికర్త అనే దేవుడు నిన్ను మాత్రము విడవను ఎడబాయను అంటున్నాడు. అందుకొరకు యెషయా గ్రంథము ఒక మాట అంటున్నాడు చూడండి, 49:15, 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిండను మర్చిన వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. వారైనా మరచుదురు గాని అంటున్నాడు చూడండి. సమ్ టైమ్ అవర్ ఓన్ పేరెంట్స్ సమ్ టైమ్ బికమ్ అవర్ ఎనిమీస్. ఒక్కోసారి అంటారు, మరి నా తల్లే నన్ను బాగా సీదరించుకుంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, వారైనా మరచుదురేమో కానీ నిన్ను సృజించిన దేవుడు మాత్రము నిన్ను మరవడు అని చెప్తున్నాడు. ఈ దినము నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు. టుడే యు ఆర్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఆయన నామముని జ్ఞాపకం చేసుకొని వచ్చావు. అన్ని తల్లి గర్భంలో రూపింపక మునిపే నువ్వు ఎలా ఉన్నావు, పిండముగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావని దేవుడే నేను బహుమానంగా నీ తల్లిదండ్రులకు ఇచ్చాడని బైబిల్ సెలవిస్తున్నది. ఆ సృష్టికర్తనే దేవుని సన్నిధికి నువ్వు వచ్చావని జ్ఞాపకం చేసుకో. ఈ దినము నువ్వు ఏ విషయంలో అయితే ఆశ కలిగి ఉన్నావో, ఏ విషయంలో అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, దేవుడు మంచి తల్లి కలిగిన హృదయం కలిగి ఉన్నాడు. నీ జీవిత విషయమే ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు జీవించాలని, నువ్వు ఒకవేళ పాప జీవితంలో కూడా వెళ్తా ఉన్నా కూడా, కఠినమైన దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తున్నా కూడా దేవుడు నీకు సమయం ఇస్తూ ఉంటాడు. వన్ డే మై చైల్డ్ విల్ నో మీ. ఒక దినము నన్ను తెలుసుకుంటాడు, ఆ రక్షణ మార్గంలోకి వస్తాడు, నన్ను నిజమైన దేవుడని తెలుసుకుంటాడని ఆశ కలిగి ఉంటాడు. అందుకొరకే చూద్దాం లూకా సువార్త 19:10 ఏం రాయబడిందంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతను చెప్పాను. నశించిన దానిని, హి ఆల్వేస్ కేమ్ టు సేవ్ హియర్, నాట్ టు డిస్ట్రాయ్. అందుకొరకే చూడండి, ఒక మంచి మాట, ఈ మాట చదివినప్పుడు నా హృదయం తట్టలుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6. ఫిలిపియన్స్ చాప్టర్ 2:6 వస్తుంది చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుని సమానముగా ఉండుట, దేవునికి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా చేసుకున్నాను. చూడండి, మన నిమిత్తమై ఆయన ప్రేమను కనపరిచాడు. చూడండి, తండ్రికి సమానముగా ఆయన ఉన్నతమైన స్థలములో నుండి మనలాగా మానవుల్లాగా జీవించడానికి కోసమై, నీ కోసము నా కోసం మరణించడానికి కోసమై ఈ లోకములో రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. అంతగా మించిన ప్రేమ నీకు ఈ లోకములో ఎవరి దగ్గర దొరకదని జ్ఞాపకం చేసుకోవాలి. ద గ్రేటెస్ట్ లవ్, ద ఓన్లీ వన్ పర్సన్ he did for you because he came in like a flesh like us. మనలాగానే శరీరధారి ఈ లోకమునకు వచ్చాడు. ఆయన నామమే యేసయ్య. ఆయనే నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. నేను అందుకొని తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను ఎవరు మరవడంట? యెహోవా నిన్ను చేరదీయును. హల్లెలూయా. ఈ దినము మీరు ఆయన సన్నిధిలో ఉన్నారని జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో మీరు ఆయనను ఆరాధించి ఆయన స్తుతించి, అయ్యా నాకు ఇచ్చిన తల్లిని బట్టి వందనాలయ్యా, కానీ అయ్యా నా తల్లి నువ్వే దయచేశావు, నా తల్లిని దయచేసిన వాడవు నీవే, ఈ సృష్టి కర్తవి నీవే అయ్యా, నన్ను సర్వము తెలుసుకున్న దేవుడవు తండ్రి, నా తల్లి గర్భంలో రూపించిన దేవుడవు నీవేనైనా అని ఆయన సన్నిధిలో ఈ దినము నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి, అందుకొరకే ఆయన ఈ లోకంలోకి నీ కోసం నా కోసం వచ్చాడని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.